స్త్రీల సమాజం రిపోర్ట్ చదువుకుందాం. త్రియేక దేవుని నామములో మీ అందరికీ స్త్రీల సమాజం పక్షముగా వందనాలు. పరిశుద్ధ మత్తయి శతవార్షిక లూథరన్ సంఘం పశ్చిమ గురుమండలమునకు అనుబంధ సంఘముగా మనము ఆధ్యాత్మికముగా అనేక విధములుగా బలపరచటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మన సంఘములో స్త్రీల మధ్య పరిచర్య ప్రతి వారము శుక్రవారం సాయంత్రం 7 గంటలకి మన ఆలయంలో నిర్వహించబడుతుంది. దీన్ని నిర్వహించడానికి దాదాపు ప్రతి వారం మన ప్యారిష్ మాస్టర్ గారు మరి ఆటో కూడా ఏర్పాటు చేసుకొని వస్తున్నారు. ఎప్పుడైనా రాలేకపోతే అడిషనల్ పాస్టర్ గారిని కానీ లేదా వేరొకరిని కానీ పంపుతున్నారు. అయితే వారానికి ఒకసారి 1 గంట సేపు జరిగే ఈ స్త్రీల సహవాసమునకు హాజరవుతున్న స్త్రీల సంఖ్య తక్కువగా ఉంటుంది. పైగా వయసు పడిబడిన స్త్రీలు ఎక్కువగా హాజరవుతున్నారు. యవనస్తులైన స్త్రీలు, ఉద్యోగములు చేసేటటువంటి వారు కూడా హాజరు కావాలని మరి హాజరు కావడానికి ప్రయత్నించాలని చెప్పేసి ప్యారిష్ పాస్టర్ గారు అనేక సార్లు సూచిస్తున్నారు. ఎవరైనా గృహముల యొక్క ప్రత్యేకంగా స్త్రీల సహవాసం శుక్రవారం కానీ మరొక రోజు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే అటువంటి సౌలభ్యం కూడా స్త్రీలు ఉపయోగించుకొనవచ్చును. మన సంఘంలో జరిగే కృతజ్ఞత ప్రార్థనలు, గృహ కూడికలు జరుగుతున్నప్పుడు స్త్రీలు హాజరై సహకరిస్తున్నారు. మరి గత అక్టోబర్ 11, 12 తేదీలో విజయవాడ సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చి నందు జరిగిన సినడు స్త్రీల మహాసభలకు మన సంఘం నుండి స్త్రీలు హాజరైనారు. అలాగే గత నార్త్ ప్యారిష్ నందు జరిగిన ఏఈఎల్సి స్త్రీల మహాసభకు మన సంఘం నుండి స్త్రీలు హాజరైనారు. ప్యారిష్ పక్షముగా జరిగే కార్యక్రమంలో కూడా మన సంఘము హాజరై చురుకుగా పాల్గొనుచున్నారు. ఈ సంవత్సరం ఏఈఎల్సి స్త్రీల పరిచర్య విభాగం ద్వారా రూపొందించబడిన స్త్రీల ఆదివారం కార్యక్రమం అనుసరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దీన్ని జరిపించుకోవటకు మన ప్యారిష్ మాస్టర్ గారు అయినటువంటి మన రెవరెండ్ గణపల్లి సతీష్ బాబు గారు, మరి అడిషనల్ పాస్టర్ అయినటువంటి మాణిక్యరాజు గారు, మరి అట్లానే శాంతారావు పాస్టర్ గారు, చైర్మన్ అయినటువంటి బి మ్యాథ్యూ గారు, మరి ట్రెజరర్ అయినటువంటి నిరంజన గారు, మరియు అట్లానే పిసిసి, ఎల్సిసి సభ్యులు మనకి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ప్యారిష్ హెడ్ క్వార్టర్స్లోను కూడా మన సంఘములోను స్త్రీల ఆదివారం నాడు ప్రత్యేకంగా స్త్రీలు సమర్పించినటువంటి కానుకలను మన సినడులోని విడో పాస్టర్ గారులకు ఆర్థిక సహకారం అందించడానికి ప్యారిష్ మాస్టర్ గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. మన ప్యారిష్ స్త్రీలు పరిచర్య ద్వారా ఈ మంచి దైవ కార్యక్రమం జరిగించడం దేవునికి మహిమకరం. ఇంకనూ మన సంఘములో స్త్రీల పరిచర్య బలపరచబడినట్లు స్త్రీలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైతే స్త్రీలు రాకుండా ఉంటున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా రావాలి అని చెప్పేసి మరి పాస్టర్ గారి ద్వారా, మరి డేకడమ్మ గారి ద్వారా నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. వందన సమర్పణ. మరి ముందుగా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి త్రియేక దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఆవర్లీ క్రైస్ట్ లూథరన్ చర్చ్ ఆవర్లపేట మరి స్త్రీల ఆదివారం తరపున స్త్రీలందరికీ కూడా మరి స్త్రీల ఆదివారం శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. మరి ముందుగా మన ప్యారిష్ పాస్టర్ గారు అయినటువంటి జి సతీష్ బాబు గారికి, మరి అదేవిధంగా అడిషనల్ పాస్టర్స్ అయినటువంటి రెవరెండ్ సాతలూరు మాణిక్యరాజు గారికి, మరి రెవరెండ్ టి శాంతారావు గారికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా మరి
చైర్మన్ అయినటువంటి బుల్లత్ మ్యాథ్యూ గారికి, ట్రెజరర్ అయినటువంటి కాళింక నిరంజన గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కోడీకన్ అయినటువంటి అశోక్ గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇంత జయకరంగా జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం మన ప్యారిష్ పాస్టర్ గారు అయినటువంటి మరి శ్రీమతి గనుపల్లి కిరణమై సతీష్ బాబు గారు పాస్టర్ గారు మరి వారం రోజుల నుంచి ఎంతో ఓర్పుగా మన మధ్యకు వచ్చి మనందరికీ మంచి సాంగ్స్ నేర్పిస్తున్నారు. మరి పాస్టర్ గారితో పాటు మరి ఇంకా ప్రసన్న కూడా వచ్చి మనకి సాంగ్స్ నేర్పిస్తున్నారు. మరి వాళ్ళకి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి అదే విధముగా మరి మన పాస్టర్ గారు శ్రీమతి రూపాదేవి పాస్టర్ గారు మరి మన మధ్యకు వచ్చి నిన్నంతా కూడా ఆరాధనలో ప్రాక్టీస్లో పాల్గొన్నారు. మరి ఈరోజు ఆరాధన జరిపించినటువంటి పాస్టర్ గారు కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈసారి మంచి అంశం. నేను పాస్టర్ గారు కిరణమయ్య గారు ఇటు అధ్యక్షత వహించారు. మరి మనకి మెసేజ్ కూడా అందించారు. ఎవరో మంది మెసేజ్ వస్తానన్నారు కానీ ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయినా కూడా పాస్టర్ గారు చెప్తేనే బాగుంటుందన్న ఉద్దేశం చొప్పున పాస్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేసిన విధానాన్ని బట్టి పాస్టర్ గారు మరి మెసేజ్ కూడా అందించారు. మరి ఈరోజు మనకు అంశం ధైర్య విశ్వాసము గల స్త్రీ హుల్దా గురించి మనకు ఎంతో చక్కగా మరి పాస్టర్ గారు వివరించారు. మరి పాస్టర్ గారికి కూడా మరి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి అదే విధముగా పాటలు పాడినటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మన పాటలు పాడటానికి నిన్న సాయంకాలం మనతో పాటు 9 దాకా ఉండి ప్రాక్టీస్కి నేర్పించినటువంటి మన ఇద్దరు పాస్టర్ గారు మరి అట్లనే అబ్రహాం గారు కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి వాక్యం చదివినటువంటి వారు మరి ఆరాధన చేసిన మరి శ్రీమతి ఎస్ రూపవతి పాస్టర్ గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. విశ్వాస ప్రమాణం చెప్పినటువంటి వారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి వారు, బైబిల్ వాక్యాలు చదివినటువంటి వారు, కృతజ్ఞత కానుకలు సేకరించి కృతజ్ఞతా కానుకల కొరకు ప్రార్థించినటువంటి జి జ్యోతి గారికి నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా సంఘ కానుకలు పట్టినటువంటి వారికి కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా గ్రీటింగ్స్ అందించినటువంటి వారికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మనకి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మరి లైవ్ ద్వారా మనం చూడాలంటే ఎవరో ఒకరు లైవ్ పెట్టాలి. కానీ ఇక్కడ యూత్ అనేటువంటి మొక్కలు అయితే ఎక్కువ మంది లైవ్ పెట్టట్లేదు. కానీ మరి మా సండే స్కూల్ టీచర్సే మాకు లైవ్ పెడుతున్నారు. మరి బొర్రా సుచరిత, బొర్రా సుస్మిత, బోరుగడ్డ, హేమ వసుంధర వీళ్ళ ముగ్గురికి కూడా నా ఆశీస్సులు తెలియపరుచుకుంటున్నాను. మరి ఆడపిల్లలైనా కూడా మరి వీళ్ళని ఎందుకులే అని చెప్పేసి తల్లిదండ్రులు ఆటంకపరచకుండా దేవుడి సేవ అని చెప్పేసి వాళ్ళని పంపిస్తున్న విధానాన్ని బట్టి కూడా తల్లిదండ్రులు కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మరింత జయకరంగా జరగటానికి సంఘం అంతా కూడా మరి మాతో సహకరించినందుకు సంఘానికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మంచి మెసేజ్ ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మరి కాపాడి ఈ సంవత్సరం కూడా మరి స్త్రీల ఆదివారం జరుపుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి మరి ఒకసారి నేను వందనాలు తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్.